Today we shall read Proverbs 9 verse 10. The fear of the Lord is beginning of wisdom, and knowledge of the Holy One is understanding. పిల్లరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి సామెతల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని చూస్తున్నామండి. ఈ దేవుని యొక్క కృప మొట్టమొదటిగా దేవుని స్తుతించి ఆరాధించి ఆ దినాన్ని ప్రారంభించండి. మంచి ఇక్కడ జ్ఞానటువంటి సొలొమోను అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. చూడండి, మన కుటుంబాల్లో మన పిల్లల పట్ల మనం ఎక్కువగా ఆశపడేది ఏమిటంటే వారు నా భయం కలిగి ఉండాలి. ఎందుకు? నా భయం కలిగి ఉన్నప్పుడు నా మాట వింటారు. నా భయం కలిగినప్పుడు వారు విధేయత చూపెడతారు, సులభముగా లోబడతారు, ఇంకా సమాధానంగా ఉంటారు. చూడండి, అలాంటి ఆశీర్వాదంలో అవునండి, మన పరమ తండ్రి భయభక్తులు మనం కలిగి ఉన్నప్పుడు మనకు వచ్చేటువంటి ఆశీర్వాదము ఏమిటి అంటే పైనుంచి వచ్చే జ్ఞానము. ఏమిటా జ్ఞానం? అది పవిత్రమైనది, సమాధానకరమైనది, సులభముగా లోబడినది. అబ్బా, ఇలాంటి జ్ఞానము మన జీవితాల్లో ఉన్నప్పుడు, ఇలాంటి భయభక్తులు మన జీవితంలో ఉన్నప్పుడు పిల్లరా, కుటుంబాలు ఎంత సమాధానంగా ఉంటారండి. ఇలాంటి శాంతి సమాధానంతో ఉంటారు. కాబట్టి దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క జ్ఞానము ఎంతో ఉన్నతమైనది. ఈ ఉన్నతమైనటువంటి జ్ఞానం మనం కలిగి ఉండాలంటే దేవుని వైపు చూడాలి, అని భయం కలిగి ఉండాలి. మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి మురికి అపవిత్రతను సరి చేసుకోవాలి. అప్పుడు గొప్ప సమాధానంతో కూడినటువంటి జీవితం మనం కలిగి ఉంటాం. అదే దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము. ఈ జ్ఞానం కలిగి వ్యక్తిగత మన జీవితాన్ని కట్టుకుందాం. ఈ పరిశుద్ధమైనటువంటి జ్ఞానంతో మన కుటుంబాలు కట్టుకుందాం. అనేక మందికి ప్రయోజనకరంగా దీవెనకరంగా ఉందాం. అలాంటి కృపను దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, పరిశుద్ధమైన తండ్రి, జ్ఞానమునకు ఆధారమైనటువంటి దేవా, మా జీవితాల్లో ఇలాంటి జ్ఞానం కలిగి ఉండాలని మీరు ఆశపడుతున్నారు. అందును బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. ప్రభువా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానమునకు మూలం నాయన. ఈ జ్ఞానము వ్యక్తిగతంగా నా జీవితంలో, మా జీవితాల్లో ఉండడానికి సహాయం ఇచ్చేయండి. అప్పుడు వివేచన కలిగి జీవిస్తాం. మేము వేసే ప్రతి అడుగు, ప్రతి నిర్ణయము, ప్రతి ఒక్క మాట, ప్రతి నడక ప్రభువా మీ యొక్క ఉన్నతమైన ఉద్దేశాల్లో ఉంటాయి. తద్వారా అది మాకు మేలుకరంగా ఉంటుంది. ప్రభువా, ఇలాంటి కృపను మా పిల్లల యొక్క కుటుంబాల్లో ప్రభువా దయచేయండి. ఆ విధమైన నడిపింపుతో నడుచుకుని నాయన కుటుంబాల్లో క్షేమాభివృద్ధిని చూడడానికి సహాయం చేయమని మనం మీ చేతిగా అప్పగించుకుంటూ మీ సమాధానము ఈ దినమంతా కూడా మమ్మల్ని ఏలుబడి చేయడానికి సహాయం చేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior, Jesus Christ. Here in Proverbs 9:10 reminds us that true wisdom does not begin with human knowledge, experience or achievement, but with a reverent relationship with God. The fear of the Lord speaks of deep respect, awe, and submission to His authority. Amen.